నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరెంటు ఛార్జీలపై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్. ఛార్జీలు పెంపు లేదని స్పష్టం. గత పాలకుల కారణంగా రాష్ట్రం బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని విమర్శ. మాజీ సీఎం జగన్పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు. పరకామణి దొంగను జగన్ వెనకేసుకొస్తున్నారంటూ విమర్శలు. యువనేత బోండా సిద్ధార్థ జన్మదినాన్ని పురస్కరించుకొని ఐటీడీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. పేద వర్గాలు, వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ. విజయవాడలో భవానీ మాలదారుల నిరసన. మాలధారణలో ఉన్న తమపై పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశారని ఆరోపణ. ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పవర్ శాఖ తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రజలపై భారం వేయకుండా విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తామని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని, వారి పాలన దెబ్బతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా బలోపేతం చేస్తున్నామని, గత పాలకులు ప్రజాధనాన్ని వృధా చేయడంతో 2014-19 మధ్య 13.5% ఉన్న వృద్ధి రేటు 2019-24లో 10.32కి పడిపోయిందని తెలిపారు. వైసీపీ హయాంలో చెరువులు, రోడ్లు నిర్మాణం జరగలేదని, ఇప్పుడు రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టుల్లో పెట్టుబడులను పెంచుతున్నామని చెప్పారు. 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం ఇచ్చి 16.30 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని వెల్లడించారు. విద్యా వ్యవస్థ సంస్కరణలు, భూగర్భ జలాల పెంపు చర్యలు తీసుకుంటున్నామని, గత ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లడంతో జనవరి 1 నుంచి రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చే లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పల్లె పండుగ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపడుతుంటే దాన్ని మాజీ సీఎం జగన్ చిన్న తప్పుగా అభివర్ణించి వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరకామణి కేసులో అసలు ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరకామణి కేసులో అసలు ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఫిర్యాదుదారుడైన సిఐ సతీష్ కుమార్ మరణంపై కూడా విచారణ కొనసాగుతోందని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదలిచాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికే సుమారు 18 నెలలైంది. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి ఫలాలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అందుతూ ఉన్నాయి. కేవలం 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి పార్టీ గతంలో చేసిన పాపాలకు ఈరోజు కూడా ఆ పాపాలు వాళ్ళ వెంటాడుతున్నాయి. ఆ పాపాల నుంచి బయటకు వచ్చేదానికి ఈరోజు ఆపసోపాలు పెట్టి వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే మాకే బాధేస్తూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు, తప్పిదాలు ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తుంటే, ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి నెలకొక్కసారి కూడా ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో పాత్రికేయులు అలాగే మీడియా సోదరుల ముందరకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఒకసారి మీరంతా గమనించాల. జీవితాంతం నేను ముఖ్యమంత్రిగా ఉంటా, నా పటం ఇంట్లో పెట్టుకోండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా ఈరోజు పాలకపక్షం ఏదైతే ఉందో అది చేస్తున్న మేలును కూడా ప్రజలను మైమరిపించే విధంగా చేస్తున్నారంటే మీరు ఒకసారి గుర్తించవలసిందిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు నేను చెప్తున్న విషయం, కలియుగ వెంకటేశ్వరుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచానికి భగవంతుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తూ మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరకామణిలో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడిన వ్యక్తిని కూడా
ఈరోజు వెనక్కి వేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి, అయ్యా నేను చేసింది తప్పు, ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు, నేను చేసింది తప్పు, నా యావది ఆస్తిలో 90% నేను ఈ భగవంతునికి రాసిస్తాను, నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నా. మేము జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం, మీ లెక్కలో చిన్న తప్పు అండి ఏంది, పెద్ద తప్పు ఏది అని అడుగుతున్నా. మీరు మీ బాబాయిని చంపిన వారిని ఈరోజు వెనకేసుకొని వస్తున్నారు. మీ కుటుంబంలోనే మీతో ఎవరైతే ఈరోజు ప్రయాణిస్తున్నారో ఆ కేసులో ముద్దాయిలుగా ఉంటూ సంవత్సరాలు జైల్లో ఉంటే కూడా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో మీరున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఐటీటీపీ ఆధ్వర్యంలో టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ జన్మదినాన్ని పురస్కరించుకొని పేద వర్గాలు, వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోండా సిద్ధార్థ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు సరుకులు అందించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమం నిర్వహించిన సెంట్రల్ ఐటీడీపీ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఐటీడీపీ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు దుర్గా సి రాము మాట్లాడుతూ తమ యువ నాయకుడు పుట్టినరోజును ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలతో నిర్వహించడం తమ నియోజకవర్గంలో ఆనవాయితీగా కొనసాగుతున్న విధానమని తెలిపారు. ఏదైతే రేపు నా పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ ఐటీడీపీ బృందం మొత్తం కూడా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రభుత్వ విప్ శ్రీ బోండమ్మ గారి కార్యాలయంలో పేదవాళ్ళకి, అదేవిధంగా వృద్ధులకు, వీళ్ళందరికీ కూడా రైస్, అదేవిధంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. ఏదైతే ప్రతి సంవత్సరం మా పుట్టినరోజైనా, బోండమ్మ గారి పుట్టినరోజైనా సేవా కార్యక్రమాలనే ముందుగా ప్రోత్సహిస్తూ ఎప్పుడు కూడా పేదవాడికి అండగా నిలవాలి, మనం కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని ఒక నినాదంతో ఎప్పుడు కూడా మా కుటుంబం, మా కార్యకర్తలకి కానీ, మా అభిమానులకు కానీ అదే చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన ఐటీడీపీ మిత్ర బృందం మొత్తానికి దుర్గా రాము కానీ, కోల దుర్గారావు కానీ, మంగరాజుకి కానీ, రవికి కానీ, వలీకి కానీ, ఈ పార్టీలో నాతో పాటు పాల్గొన్న లబ్బ వైకుంఠం గారు కానీ, అదేవిధంగా కనకారావు, షబీర్, వీళ్ళందరికీ కూడా, వీళ్ళ మిత్ర బృందం మొత్తానికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు బోండా సిద్ధార్థ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వృద్ధులకి అందరికీ నిత్యావసర సరుకులు పంపడం జరిగిందండి. అలాగే ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు మేము ప్రతి పండగ చేసుకుంటామండి. ఈరోజు ఐటీడీపీ తరపున టీం తరపున 25-30 మందికి ప్రస్తుతానికి ఈరోజు అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది, మామూలుగా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు ఆయన పుట్టిన సందర్భంగా మా ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు దుర్గారావు గారు, భూతా రవి గారు, అలాగే సెక్రటరీ దుర్గా ప్రసాద్ గారు, వలి, మంగరాజు గారు, వీళ్ళందరి తరపున మీ అందరం మా టీం మీద మొత్తం మీద రేపు ఒక 200 మంది వరకు భోజనాలు ఏర్పాటు జరిగిందండి. సిద్ధార్థ పుట్టినరోజు సందర్భంగా మేము ప్రతిరోజు పండగ చేసుకుంటామండి. విజయవాడ నున్న వికాస్ కళాశాల రోడ్డులోని ఆయుర్వాన్ రిసార్ట్స్లో ఆదివారం ఆత్మీయ వన సమారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి విజయవాడ మధ్య నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విజయవాడ మధ్య నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ఇప్పటి నుంచే ముందస్తు కృషి అవసరమని నాయకులు సూచించారు. మరో 5 ఏళ్లు అధికారంలో నిలవాలి అంటే కార్యకర్తలంతా చురుకుదనంతో ప్రదర్శించాలని వెల్లడించారు. కార్యక్రమంలో మధ్య నియోజకవర్గం తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కంటిన్యూగా మనం వనసమారాధన ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ కూడా అన్నదమ్ముల్లాగా, అక్క తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళలాగా అందరూ ఆ వనసమారాధనలో భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళం.
ఇవాళ ఎన్నికలైన అనంతరం ఈ సంవత్సరం ఖచ్చితంగా దాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాజకీయాలకు అతీతంగా ఇది మన పార్టీ కుటుంబం. ఈ కుటుంబం మనకి మిత్రపక్షమైనటువంటి జనసేన బీజేపీని కూడా పిలుస్తున్నాం. అలాగే పెద్దవాళ్ళందరినీ మన సహకరించిన వాళ్ళని కూడా పిలుస్తున్నాం. ఏది ఏమైనా ఈ వర్ణ సమారాధన అనేది మనందరూ కూడా ఒక కుటుంబాన్ని గుర్తు చేస్తుంది. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఆ రోజు 5 సంవత్సరాలు కానీ ఎన్నికల్లో కానీ చాలా కష్టపడి మన పార్టీ విజయానికి కృషి చేసింది మీరే అని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేయాలి. మీ అందరి లెక్కల కష్టమే 70,000 మెజార్టీతో నేను పార్లమెంట్ సభ్యుడిగా నేను శివనాథ్ చిన్ని అందరిగా పెట్టాలని చూసి అనేక ఇబ్బందులు పెట్టారు. అయినా సరే అన్ని పోరాటం సాధించాం, గెలిచాం. ఇవాళ అందరం కూడా సంతోషంగా ఉన్నాం. సోదరులు కేశినేని శివనాథ్ చిన్ని, అలాగే నూరు భాష చైర్మన్ మా అన్న గాల్ సుబ్రహ్మణ్యం, అలాగే ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడరు మా తమ్ముడు నిలగండ్ల బాలస్వామి, అట్లాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సోదరుడు లుక్కా సాయిరామ్ గౌడు, అలాగే ఈరోజు పుట్టినరోజు కూడా జరుపుకుంటున్నటువంటి మరొక సోదరుడు రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి గొట్టుముక్కల రఘురామరాజు పుట్టినరోజు గట్టిగా తప్పట్లు కొట్టి అందరూ ఆశిస్తున్న జనసేన సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి వంశీ అందరూ కూడా వచ్చారు. ఇంకా మీటింగ్లు స్పీచ్లు అనేది లేకుండా ఎంటర్టైన్మెంట్ కి చక్కగా మన సత్య ఆర్కెస్ట్రా పెట్టాం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 21వ డివిజన్ కృష్ణలంక ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 30 మందికి 36,64,880 రూపాయల విలువైన వైద్య సహాయ చెక్కులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు గొప్ప భరోసా అందించే కార్యక్రమమని తిరుపు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వేల మందికి 100 కోట్ల రూపాయలు మంజూరవుతున్నాయని తెలిపారు. మాజీ సీఎం జగన్ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిలిపివేయడంతో ప్రజలు భారీ ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని బలంగా అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా తాడిశెట్టి సోముకు 10,000 ఆర్థిక సహాయం, మరణించిన టీడీపీ కార్యకర్త పేరుపోగు రవి కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పనికిరాని పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలు నిజమైన ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. బీజేపీ నాయకుడు కోలపల్లి గణేష్ కూడా సీఎంఆర్ఎఫ్ నిధుల అందుచేతపై సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా వాళ్ళ కష్టాల్లో ఆదుకున్న దానికి ఒక ఉదాహరణ. గతంలో సీఎంఆర్ఎఫ్ అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన కార్యక్రమం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని జీరో చేశారు. అంటే ప్రజలు అనేది వాళ్ళకేసినా వీళ్ళకేసినా ప్రజలే. మనం ప్రజల సొమ్ముని మరలా ప్రజలకి ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అదే చంద్రబాబు గారు ప్రజావేదిక కట్టాడు కాబట్టి కూల్చేస్తాను, చంద్రబాబు గారు అమరావతి అక్కడ అన్నాడు కాబట్టి తీసేస్తాను, చంద్రబాబు గారు సీఎంఆర్ఎఫ్ ఇచ్చాడు కాబట్టి నేను తీసేస్తాను, అన్నా క్యాంటీన్ పెట్టాడు కాబట్టి నేను అన్నా క్యాంటీన్ రద్దుపరుస్తున్నానంటే ఆ విధమైన పరిపాలన మనస్తత్వం ఎట్లుంటుందో మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు నేను అడుగుతున్నా, అన్నా క్యాంటీన్లో భోజనం ఎవరు చేశారండి? రోజుకి కార్మికులు చేశారు. వాళ్ళు ఇళ్ళకాడ క్యారేజ్ కట్టుకునే పని లేకుండా కార్మికులు వచ్చి భోజనం చేశారు. పేదవారు ఆ పేదవాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? పాలకుల మీద ఉంది. మరి ఆయన పాలకుడే, ఈయన పాలకుడే. ఈయన ఎందుకు తీసాడు? అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ను కూడా తీసేసి అనేక మంది అప్పులు పాలై ఈ రోజు కూడా వాళ్ళని కదిలిస్తే మన చెక్కులు ఇవ్వడం చూస్తారు. మాకు ఆ రోజు రాలేదు కదా, వస్తే మా కష్టాలు ఉండేవి కదా. నిన్న ఒక తల్లి లబోదీపమ్మని మన ఆఫీస్కి వచ్చి ఏడుస్తాండి, అమ్మ నువ్వు బాధపడ, మాకు నీకు ఆ అమౌంట్ ఇప్పించలేను కానీ నా వంతుగా నీకు ఒక 50,000 ఇస్తానమ్మా, దాన్ని తీసుకెళ్ళి అప్పులుంటే సర్దుకో అని చెప్పాను. అంటే ఆవిడ చాలా ఖర్చు అయింది. మనం ఇచ్చే డబ్బులు 50,000 కూడా మూలకు రావు. కానీ అది
అది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము. ప్రభుత్వం అంటే ఎవరి జేబులో తీర్చేది కాదు. ప్రజలు మనం కట్టిన ట్యాక్సుల ద్వారా ఆ ట్యాక్సుల అభివృద్ధికి, సంక్షేమానికి వాడుకునే విధానంలో ఈ కార్యక్రమం. అందువలన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేటి నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా హస్తకళల ఉత్పత్తులు, కళాకారులను ప్రోత్సహించేందుకు జాతీయ హస్తకళల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. హస్తకళల ఉత్పత్తిలో రాష్ట్రానికి 9 జాతీయ అవార్డులు వచ్చాయని, 3 కళాకారులు త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారని ఆయన వెల్లడించారు. జాతీయ హస్తకళల వారోత్సవాలు ఈరోజు విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ఈ వారోత్సవాలను ప్రారంభించారు. నేటి నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా హస్తకళల ఉత్పత్తులు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ వారోత్సవాలు జరుగుతాయి. ప్రభుత్వ పరంగా హస్తకళాకారులకు పూర్తి సహాయం అందించి వారిని ప్రోత్సహిస్తామని హరిప్రసాద్ హామీ ఇచ్చారు. హస్తకళల ఉత్పత్తిలో రాష్ట్రానికి 9 జాతీయ అవార్డులు వచ్చాయని, 3 కళాకారులు త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహకారంతో మన కళాకారులు రాణించేలా ప్రోత్సహిస్తున్నామని, హస్తకళాకారులను కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు బాధ్యతగా ఈ వారోత్సవాలు నిర్వహించాలని, కళాకారులను ఆదుకోవడంతో పాటు ప్రోత్సహించాలని కోరారు. హస్తకళా ఉత్పత్తులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సవిత కూడా అధికారులకు సూచించారు. ఈ వారోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రదర్శనల్లో 30% డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తరపున హస్తకళల షోరూంను త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నామని, జనవరిలో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు ఈ అవుట్లెట్ను ప్రారంభిస్తారని తెలిపారు. అగ్గిపెట్టెలో పెట్టే చీరను తయారు చేసిన ప్రతిభావంతులైన కళాకారులు మన రాష్ట్రంలో ఉన్నారని, అటువంటి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చైర్మన్ హరిప్రసాద్ చెప్పారు. రాష్ట్ర హస్తకళ వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామని, అనేక ప్రాంతాల్లో కళాకారులకు టూల్ కిట్లను ఉచితంగా అందజేస్తున్నామని ఆయన వివరించారు. హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ లేపక్షి నుండి మనము చాలా ఆనందంగా ప్రకటిస్తున్నాం. జాతీయ హస్తకళ వారోత్సవం మనము ఈ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మన ఏపీ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ తరఫున వైభవంగా రాష్ట్రంలో, అలాగే మన ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు భారతదేశం అంతా, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రివర్యులు సవిత గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వారోత్సవాలు చాలా ఘనంగా కళాకారులను, హస్తకళాకారులను ప్రోత్సహించే విధంగా వాళ్లకు వివిధ రకాల సహాయం చేస్తూ, అలాగే వారి యొక్క కళను ప్రదర్శించడానికి రాష్ట్రంలో ఏపీ హ్యాండిక్రాఫ్ట్స్ చేతుల మీదుగా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఈ వారంలో డిజైన్ చేయబడ్డాయి. ముఖ్యంగా మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, 36 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో మనకు దాదాపు ఢిల్లీలో మన జరిగిన అవార్డ్స్లో దాదాపు 9 అవార్డ్స్ రావడం చాలా గర్వకారణం. అలాగే రేపు జరుగుతున్న, ముఖ్యంగా ఢిల్లీలో జరుగుతున్న అవార్డుల్లో టెక్స్టైల్ శాఖకు సంబంధించిన డెవలప్మెంట్ కమిషనర్ నిర్వహించే శిల్పగురు మరియు జాతీయ హస్తకళ అవార్డులో భారతదేశంలో అగ్ర కళాకారులందరినీ కూడా మనం సత్కరించబడుతున్నారు. వాళ్ళందరూ కూడా మనం కూడా చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో 3కి ఈ యొక్క అవార్డు రావడం, రేపు వాళ్ళు మన గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా వీళ్ళు అవార్డు తీసుకుంటున్నారు. ఇది ఎంతో రాష్ట్రానికి గర్వకారణం. మన ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రులకి, అలాగే మన మంత్రివర్యులకి, అందరికీ కూడా, ప్రజలకు కూడా, ఆంధ్ర ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం. వారిలో ముఖ్యంగా జాతీయ అవార్డుకు ఏటి కొప్పాక బొమ్మలు అంటే గోర్సా సంతోష్ గారికి రావడం చాలా సంతోషదాయకం. అలాగే లెదర్ పెపెట్స్ చర్మ బొమ్మల కళల విభాగంలో శ్రీమతి డి శివమ్మ గారు, వారికి శిల్పగురు అవార్డు రావడం, వీరు
అలాగే కలంకారీ చేతికళలో శ్రీమతి పి విజయలక్ష్మి గారు జాతీయ హస్తకళా అవార్డు. విజయవాడలో భవానీ భక్తులు ఆందోళనకు దిగారు. తమపై దాడి జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దైవనామస్మరణతో దైవ దర్శనానికి వెళ్తున్న తమపై అకారణంగా దాడి చేశారంటూ వారు వాపోతున్నారు. తమపై దాడి చేసిన కానిస్టేబుల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కంకిపాడు నుంచి భవానీ మాల ధరించి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి బయలుదేరిన భక్తులు ప్రయాణిస్తున్న ఆటో బెంజ్ సర్కిల్ వద్దకు చేరుకున్న సమయంలో వివాదం చోటు చేసుకుంది. రామలింగేశ్వర కట్ట వద్ద భక్తుల ఆటోను అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమను ఎందుకు ఆపారనే ప్రశ్నపై భవానీ స్వాములు మరియు కానిస్టేబుల్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మాటా తీవ్రతరం కావడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఆగ్రహించిన భవానీ స్వాములు రామలింగేశ్వర నగర్ వంతెన వద్ద నిరసనకు దిగారు. కానిస్టేబుల్ తమపై దాడి చేశాడని, మాలదారులపై మాత్రమే కాక చిన్నారులపై కూడా దాడి జరిగినట్లు భక్తులు ఆరోపించారు. భవానీ భక్తుల నిరసన తీవ్ర రూపం దాల్చడంతో పలువురు స్థానికులు కూడా వారికి మద్దతుగా చేరుకున్నారు. తమపై దాడికి పాల్పడ్డ కానిస్టేబుల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పెనమలూరు వైపు నుంచి కానూరు వైపు నుంచి వస్తున్నారు. అక్కడ కానూరులో ఒక కానిస్టేబుల్ ఎందుకు ఆపమన్నాడు. ఆపమంటే ఆపలేదు. ఆపకుండా ఆటో స్పీడ్గా వస్తూ ఉంటే పడమట కానిస్టేబుల్కి మళ్ళీ ఆ కానిస్టేబుల్ 112 కాల్ అన్నారు, వెరిఫై చేయాలా. వస్తూ ఉంటే ఇక్కడ పడమట బ్లూ కోట్ కానిస్టేబుల్ ఆపాడు. ఆపిన తర్వాత అక్కడ ఏదో అతను మాట్లాడేశాడు. అతను కూడా కొద్దిగా రాష్ట్రం మాట్లాడినట్టుంది. దాని తర్వాత సరే పంపించేశారు. పంపించిన తర్వాత మళ్ళీ అదే కానూరు కానిస్టేబుల్ మళ్ళీ అగైన్ కృష్ణలకి కానిస్టేబుల్ ఫోన్ చేసి స్కూల్ బ్రిడ్జ్ దగ్గర ఆపమన్నాడంట. దాని మీద ఆపేసరికి ఇంతలోకి మన వాళ్ళు, మా ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి, మన లా అండ్ ఆర్డర్ కానీ వచ్చారు. వచ్చిన తర్వాత దాని మీద ఇప్పుడు ఇంతవరకు ఎంక్వైరీ చేసి చేస్తున్నాం. అడిగారు మమ్మల్ని, మీరు వెళ్ళిపోండి మాత, మీరు వెళ్ళిపోండి అన్నారు. మేము భిక్షకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మీరు ఆపి మళ్ళీ మీరు వాళ్ళకి చెప్తున్నారు కదా, అప్పుడు మేము ఆపతం చేసినట్ట, మేము మోసం చేసినట్ట, మేము మోసం చేసినట్ట మీరు చెప్పండి స్వామి. సరే ఏమో మరి అలాగే చెప్తున్నారు కదా స్వామి. మరి మీరు మీరేం చెప్పారు స్వామి? మీరు కానిస్టేబుల్ పిలిపిమంటే పిలిపిలేకపోయారు. చేసుకోవచ్చా? మా ట్రాన్స్ చేసుకుని ఈ పిల్ల వీడియో తీస్తుంది. పిల్ల కొట్టాడు. చిన్న పిల్లని కొట్టితే కానిస్టేబుల్ పిలిపిలేపారు స్వామి. మీరు అదేమంటే మీరు మాలు వేసుకున్నారు కదా, మీదే తప్పు అని చెప్పి చూపిస్తున్నారు మమ్మల్ని. మీరు అలాగే మాట్లాడారు స్వామి. ఏదే పిల్లది చెప్పమ్మా. చిన్న పిల్ల గాజులు పోయేట పిల్లని ఎట్టేసేసాడు. ఏం చేశారని నెట్టారు బాబుని. మేము అంత గౌరవిస్తున్నాం మిమ్మల్ని. మేము 24 గంటలైంది మా ఉపవాసాలు ఉండి మేము భిక్షకి వెళ్తున్నాం. భిక్షకి వెళ్ళిన వాళ్ళు కొట్టచ్చా? ఫస్ట్ మా నాన్న ఫోన్ తీసుకున్నాడని, ఎందుకు తీసుకున్నావంటే నీకెందుకు అని దోసేసాను నన్ను. కొడుతున్నాడని ఈ భవన్ వీడియో తీయండి అమ్మ. మన మీద కొత్తని చెప్తే వీడియో తీయమంటే పిల్ల వీడియో ఫోన్ నా ఫోన్ మా పిల్లకి ఇస్తే ఫోన్ లాక్కుని పిల్ల తోసాడు. నువ్వెవరో తోయడం అని చెప్తే నన్ను ఇట్లా లాగబడి నాకు తప్పదండి. నేను అతను కొట్టి మా భవన్ షేర్ చేసుకున్నారు. ఈ లోపల ట్రాఫిక్ కానిస్టేబుల్ అందరూ వచ్చి ఆయన పంపించేశారు. ఆ పోలీస్ ఆయన వరకు పిలిపిస్తున్నా కూడా తీసుకురావట్లా. ఇది తాడిలో జరిగిన గొడవ. ఇక్కడ దాకా మమ్మల్ని ఆపుకుండా వచ్చారు. శ్రీ అయ్యప్ప మండలి పూజ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విశేష సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భవానీలు ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 31 సంవత్సరాలుగా అయ్యప్ప పడి పూజ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వన్ టౌన్ సోమవారం చౌక్ సమీపంలోని పూలబావి వీధిలో శ్రీ అయ్యప్ప మండలి పూజ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం జరిగింది. బ్రహ్మశ్రీ మురళీధరన్ నంబూద్రి ఆధ్వర్యంలో కేరళ సాంప్రదాయ పద్ధతిలో పడి పూజ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. పసుమర్తి శివరాజ్ కుమార్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి, కనకదుర్గమ్మ, షిరిడి సాయినాథుని భక్తి గీతాలను ఈ సందర్భంగా ఆలపించి స్వాములను భక్తి పారవస్యంలోకి తీసుకువెళ్లారు. అయ్యప్ప నామస్మరణతో పూలబావి వీధి మారుమోగింది.
చుట్టుప్రక్కల ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వాములు భవానీలు పెద్ద ఎత్తున ఈ పడి పూజలో పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు గావించారు. ఈ అయ్యప్ప పడి పూజ మహోత్సవానికి మాజీ మంత్రి వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు గావించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప మండలి పూజ మహోత్సవ కమిటీ గత 31 సంవత్సరాలుగా అయ్యప్ప పడి పూజను అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మురళీధరన్ నంబుద్రి కేరళ సంప్రదాయ పద్ధతిలో పడి పూజ నిర్వహించారని, అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు భవానీలు పడి పూజ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ పడి పూజ మహోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహించాలని, ఆ అయ్యప్ప దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అనంతరం శ్రీ అయ్యప్ప మండల పూజా మహోత్సవ కమిటీ ప్రతినిధి రుక్మన్ కుమార్ మాట్లాడుతూ పూలబావి వీధిలో గత 31 సంవత్సరాలుగా అయ్యప్ప పడి పూజను నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానికుల సహకారంతోనే ఈ అయ్యప్ప పడి పూజను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఒక అందమైన సెట్టింగ్ వేసి అయ్యప్ప స్వామి పడి పూజ చేస్తున్నట్లు తెలిపారు. పసుమర్తి బ్రదర్స్ ఆలపించిన భక్తి గీతాలు అయ్యప్ప స్వాములు భవానీ భక్తులను ఎంతగానో అలరించాయని, భక్త పారవస్యంతో అయ్యప్ప స్వామికి పూజలు చేశారని ఆయన వివరించారు. శ్రీ అయ్యప్ప మండలి పూజ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో 31 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 32వ సంవత్సరాలకి అడుగుదిడుతున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వైభవంగా ఒక సంవత్సరం జరిగినటువంటిగా ఇంకో సంవత్సరం మనం డెకరేషన్ కానీ వైభవంగా ప్రతిరోజు ఒక్కొక్క సంవత్సరం ఒక్కోలాగా చేయటం మా ఆనవాయితీ. ఇక్కడ ఈ సందు ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ వినాయక చవితి అలాగే వైభవంగా జరుగుతుంది, అలాగే అయ్యప్ప స్వామి కూడా భజనలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. సో 31 సంవత్సరం నుంచి ఎంతో సహకరించినటువంటి ఈ సందులో వాళ్ళందరికీ కూడా, తర్వాత భక్తులకు కూడా మా కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మన పూలబాయి సందులో గత 31 సంవత్సరాలు పూర్తి చేసుకొని 32వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ భజన కార్యక్రమం చక్కటి స్నేహితులందరూ కలిసి శ్రీ అయ్యప్ప మండల పూజా మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా కూడా 31 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 32వ సంవత్సరం ఏదైతే కేరళలో శబరిమలలో పడి పూజ చేస్తారో మురళీ నంబుద్రి గారి ద్వారా అటువంటి పడి పూజని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆస్వాదించే విధంగా, చూసే విధంగా, అదేవిధంగా గానామృతం వచ్చేసి పసుమర్తి బ్రదర్స్ అందరూ కూడా చాలా చక్కగా సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేస్తుంటారు. ఇది వీళ్ళందరూ 30 సంవత్సరాల క్రితం చిన్న వయసు వీళ్ళందరూ కూడా వీళ్ళ తండ్రులు బిగిన్ చేసింది అదే కంటిన్యూ చేస్తే ఇప్పుడు అదే తరాన్ని ప్రతి సంవత్సరం ఎక్కడ ఆనవాయితీ తప్పకుండా ఈ కార్యక్రమం చేయడం చాలా శుభపరిణామం. వారందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళ మీద కూడా అయ్యప్ప యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా రానున్న రోజుల్లో కూడా ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్ష వేసుకోవడం, మండల పూజకి వెళ్ళడం, జ్యోతి కార్యక్రమానికి వెళ్ళడం అందరూ కూడా ఈరోజు ఆనవాయితీకి చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కూడా ఈ మాలాధరణ జరుగుతుంది, చాలా ఆనందనీయం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు కానీ అందరికీ కూడా ప్రసాద వినియోగం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆఖరి వరకు ఉండి స్వామివారి ప్రసాదం తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు బోధనలు నేటి సమాజానికి అనుసరణీయమని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిరం సంఘ కాపరి బ్రదర్ కేఆర్ రాజు తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. చిట్టినగర్ సెంటర్లోని క్రీస్తు సహవాస ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. సంఘ కాపరి బ్రదర్ కేఆర్ రాజు ప్రేమ సౌజన్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు, గీతాలాపనలు చేశారు. ఈ సందర్భంగా సంఘ కాపరి బ్రదర్ కేఆర్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, సామరస్య విలువలను కలిగి ఉండాలన్నదే యేసుక్రీస్తు సందేశమని తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని చెప్పారు. తమ సంఘం ఆధ్వర్యంలో తొలి సెమీ క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్రీస్తు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అందరికీ ప్రేమ విందు నిర్వహించారు. పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేసుకున్నాం. డిసెంబర్ నెల మరి యేసుక్రీస్తు ప్రభువారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మేమెంతో ఆనందంగా భావిస్తున్నాం. చిట్టినగర్ టైలర్పేట ప్రాంతం నుంచి మరి క్రీస్తు సహవాసం అనే సంఘము ఈ పరిచర్య
అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ, ఆయన కరుణ, ఆయన కృప తెలియజెప్పాలని చెప్పి మేము ఎంతో ఆశతోనూ ఆసక్తితోనూ మరి క్రిస్మస్ వేడుకలు జరుగుచుండగా మరి జనులందరూ మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను, ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో మన పాపాలన్నిటినీ ఆయనపై మోపుకొని మన పరిశుద్ధులుగా మార్చి పరలోకం చేర్చాలని ఆయన ఆశను, ఆసక్తిని, ఆకాంక్షను మరి ప్రజలందరికీ తెలియపరచాలని చెప్పి మేమందరం ఎంతో కృషి చేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వాక్యాలను బోధిస్తున్నాం. జనులందరూ మరి యేసుక్రీస్తు ప్రభువారి బోధల వైపు తిరగాలని, అంగీకరించాలని చెప్పి, ఆయన నమ్ముకోవాలని చెప్పి, ఆయన చూపిన సత్య మార్గాన్ని వెంబడించాలని చెప్పి, ఆయన చూపిన మార్గంలోనే అందరూ నడవాలని చెప్పి మేము ఎంతో ఆశపడుతున్నాం. కాబట్టి మరి ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడానికి మేము ఎంతో భాగ్యంగా మేము అనుకుంటున్నాము. కాబట్టి మరి ఈ నెలంతా మరి ప్రపంచవ్యాప్తిగా క్రిస్మస్ వేడుకలు అందరూ జరుపుకుంటారు. మరి మీరు కూడా మీ ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చెప్పి, అదేవిధంగా ఎవరైతే ఈ పరిచర్యకు సహకారంగా ఉంటున్నారో వారందరికీ మా సంఘం తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకున్నాం. మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి ఈ యేసుక్రీస్తు ప్రభువారి సువార్త అందరికీ జనాల్లో కూడా వెళ్ళేలాగా మీడియా వారు సహకరిస్తున్నందుకు వారికి కూడా మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మ కోట్లును పోలీసులు అరెస్టు చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏటు నిందితునిగా కొమ్మ కోట్లు ఉన్నారు. అంతేకాకుండా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులను ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న కోట్లును పోలీసులు పట్టుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడైన కొమ్మ కోట్లును పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సంచలనం సృష్టించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏటు నిందితుడిగా ఉన్న కోట్లు గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కోట్లు ఆచూకీపై పక్కా సమాచారం అందుకున్న పటమట పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అతన్ని అరెస్టు చేశారు. సత్యవర్ధన్ను బెదిరించి కిడ్నాప్ చేసిన వ్యవహారంతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కూడా కోట్లు నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ 2 కీలక కేసుల్లో అతని పాత్రపై లోతుగా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం కోట్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు నిర్వహించి అనంతరం SC/ST కోర్టుకు తరలించారు. మచిలీపట్నంలో ఎన్టీఆర్ సర్కిల్ వివాదాస్పదంగా మారింది. గత 2 రోజుల క్రితం హౌసింగ్ బోర్డు రింగ్కు దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ అని నామకరణం చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలు అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. మచిలీపట్నంలో ఎన్టీఆర్ సర్కిల్ వివాదాస్పదంగా మారింది. గత 2 రోజుల క్రితం హౌసింగ్ బోర్డు రింగ్కు దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ అని నామకరణం చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలు సోమవారం అదే రింగ్లో వాజ్పేయి విగ్రహ శంకుస్థాపనకు సిద్ధమయ్యారు. బీజేపీ నేతలు ఈ క్రమంలోనే వాజ్పేయి పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే హౌసింగ్ బోర్డు రింగ్లో కూర్చొని నిరసన తెలిపారు అర్బన్ బ్యాంక్ చైర్మన్ దిలీప్ కుమార్. గతంలోనే హౌసింగ్ బోర్డు రింగ్ సెంటర్ను ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణ చేస్తూ మున్సిపాలిటీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీలో తీర్మానం చేసింది అప్పటి పాలకవర్గం. ఎన్టీఆర్ సర్కిల్గా ఉన్న ఈ సెంటర్ను వాజ్పేయి సర్కిల్గా ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. వాజ్పేయి సర్కిల్గా పెట్టవద్దని తెలుగు తమ్ముళ్ల ఆందోళనకు దిగారు. ఇదే క్రమంలో హౌసింగ్ బోర్డు రింగ్కు వచ్చి బీజేపీ నేతలు కూడా పోటాపోటీగా నిరసన తెలిపారు. ఇప్పుడు ఈ వివాదం మచిలీపట్నంలో చర్చనీయాంశంగా మారింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరెంటు ఛార్జీలపై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్. ఛార్జీలు పెంపు లేదని స్పష్టం. గత పాలకుల కారణంగా రాష్ట్రం బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని విమర్శ. మాజీ సీఎం జగన్పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు. పరకామణి దొంగను జగన్ వెనకేసుకొస్తున్నారంటూ విమర్శలు. యువనేత బోండా సిద్ధార్థ జన్మదినాన్ని పురస్కరించుకొని ఐటీడీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. పేద వర్గాలు, వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ. విజయవాడలో భవానీ మాలదారుల నిరసన. మాలధారణలో ఉన్న తమపై పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశారని ఆరోపణ. ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.